వెల్కమ్ టు వ్యూవర్స్. అమ్మ ప్రతి ఒక్కరికి అమ్మ అమ్మ మాధుర్యాన్ని మనం అందరం చూస్తూ ఉంటాం. అటువంటి గొప్ప తల్లి, గొప్ప విల్లాలు, ఆదర్శ మహిళ కొన్నిదెల సురేఖమ్మ గారు. ఎందుకంటే ఈరోజు ఆమె జన్మదినం. కిరణ్ టీవీలో మనం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ మెగా ఫ్యామిలీ గురించి చాలా సందర్భాల్లో వాళ్ళు సమాజాన్ని సేవ చేస్తుంది మనం చూసాం. కానీ ఇల్లు బాగుండాలంటే అమ్మ ఒక ఆర్థిక మంత్రి. అమ్మే అన్నీ కూడా హక్కును చేర్చుకుని అందరిని బాగా చూసుకుంటూ ఉంటుంది. అటువంటి ఆ తల్లి బర్త్డే ఈరోజు ఫిబ్రవరి 18. సురేఖమ్మ గారికి 68వ బర్త్డే శుభాకాంక్షలు కిరణ్ టీవీ సాక్షిగా తెలియజేస్తూ మళ్ళా 2 రోజులు ఫిబ్రవరి 20 ఆ మ్యారేజ్ డే కూడా, దానికి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఒక ఆదర్శ మహిళగా సురేఖమ్మ గారు ఆమె కుటుంబాన్ని లీడ్ చేస్తున్న తీరు అద్వితీయంగా మనం చెప్పుకోవాలి. అల్లు వారింట నుంచి కొనిదెల వారింట అక్కడికి మ్యారేజ్ అయిన తర్వాత చిరంజీవి గారితో భారీగా ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబంలో అనేక విజయాల్లో ఆమె పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొనిదెల సురేఖమ్మ గారిని ఆమె జీవితం నేటి మహిళకు ఒక ఆదర్శం. ఆమెకి శ్రీజతో పాటు సురేఖమ్మకి రామచరణ్ గారు, సుష్మిత, శ్రీజ గారు ఆమెకి జన్మించారు. ఆ తర్వాత వాళ్ళలో జన్మించిన తండ్రికి తగ్గ తనయుడిగా మరి గొప్ప ఆదర్శమైన భర్తని ఆమె దక్కించుకోవడం అదృష్టంగా భావించాలి. అది ఐడెంటిఫై చేసి ఆ రోజు అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు అయితే మంచి హీరో అవుతాడు, మా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని సురేఖమ్మ గారు కొనిదెల వెంకటరావు గారి ఇంట కోడలుగా వెళ్ళటం జరిగింది. ఆ రోజు అల్లు రామలింగయ్య గారిని గొప్ప ఆశినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత ఆమె లైఫ్ స్టైలు, కుటుంబాన్ని పెంచిన తీరు, చిరంజీవి గారికి ఆదర్శ భారీగా ఉన్న తీరు నేటి జనరేషన్ మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. ఆయన ఫుల్ బిజీగా ఉండి సినిమా షెడ్యూల్లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత అంతా మోసింది ఎవరు? ఒకవైపు అత్తగారిని కావచ్చు, ఒకవైపు కూతుర్ని, ఒకవైపు కొడుకుని, ఇంకొక వైపు సొంత కుమారుడిగా అంటే మరిదయ్యే పవన్ కళ్యాణ్ గారిని ఆమె మరల్చిన తీరు సొంత తల్లిలాగా, అమ్మలాగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంది. కాబట్టి ఈరోజు ఆయన సినిమాల్లో ప్రవేశించిన, ఈరోజు గొప్ప రాజకీయ నాయకుడైనా అతని కంటికి రెప్పలాగా సురేఖమ్మ గారు చూసుకున్నారు. అందుకనే కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారిని కలిసిన తర్వాత తన అన్నని సాష్టాంగ నమస్కారం చేసి తండ్రిగా భావించి చిరంజీవి గారిని, తల్లి అంజనమ్మ గారిని నమస్కారం చేయడం పాటు సురేఖమ్మను కూడా కౌగిలించుకొని కళ్ళకి నమస్కారం చేశాడంటే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలలో ఈనాటి దేశం మొత్తం స్ఫూర్తివంత రాజకీయ నాయకుడు ఎదుగుదలలో సురేఖమ్మ పాత్ర ఎనలేదు. అదేవిధంగా ఈరోజు వాల్తేరు వేరే కాడి నుంచి తర్వాత మనశంకర వరప్రసాద్ వరకు 500 కోట్ల క్లబ్కు ఈ అప్ అండ్ డౌన్స్ చిరంజీవి గారి దగ్గరుండి ఆమె చూశారు. అనేక ఫిలింఫేర్ అవార్డులు, గిన్నిస్ బుక్ రికార్డులు, తన భర్త ఎదుగుదల, కుటుంబాన్ని పోషించిన తీరు, ఈరోజు 8 మంది హీరోల్ని తయారు చేసిన తీరు ఆమె కంటికి అలానే చూస్తూ ఉండిపోయారు. కుటుంబాన్ని పోషించడం అంత తేలిక కాదు. ఒకవైపు ఉపాసన వచ్చిన తర్వాత కుటుంబంలో మరో కూతురు వచ్చిందన్నట్టుగా ఆమెను చూసుకున్న తీరు నేటి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి. ఏదైనా కానీ సురేఖమ్మ గారు నిండు నూరేళ్లతో ఆరోగ్యాలతో ఉండాలని కిరణ్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే తన పుట్టిన సంతానం ఈరోజు గ్లోబల్ స్టార్కి ఎదిగి ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. పెద్ద ద్వారా రేపు ఏప్రిల్ 30 రాబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. మరి ఆస్కార్ రేంజ్కి ఎదిగిన కుమారుడు ఉంటే ఆమెకి తల్లికి ఇంకేం కావాలి? ఇంకోవైపు కూతురు గొప్ప నిర్మాతగా ఈ రోజున ఫస్ట్ సినిమాతోనే కలెక్షన్స్ 150 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 500 కోట్లు కలెక్షన్ వచ్చినాయంటే మరి 300 కోట్లు లాభం వచ్చిన సినిమా తీసిన గోల్డెన్ డాటర్గా, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అధినేతగా సుష్మిత గారిని చూస్తున్నాం. ఇంకోవైపు శ్రీజ గారు కూడా వ్యాపారాలు చేస్తూ uన్నారు. ఇట్లా అందరూ ఎదగటంలో తన పాత్ర ఎనలేనిది. తన అల్లులను చూసుకుంటా, ఒకవైపు కూతుర్లను చూసుకుంటా, కొడుకును చూసుకుంటా, కోడల్ని ఉపాసన చూసుకుంటా, ఇకవైపు మనవరాళ్ళు, ఇప్పుడు వరకు మనవరాళ్ళే ఆ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ చూసుకుంటూతో పాటు వారసుడు వచ్చాడు. మొన్ననే కమలపిల్లలు జన్మించిన రామచంద్ర గారికి ఆమె జీవితంలో ఇంకేం కావాలి? ఆమె చూడండి ఏమీ లేదు. తనతో పాటు తన సిస్టర్స్కి కూడా ల్యాండ్స్ ఇచ్చే టైంలో, అతి ఖరీదైన కోట్ల విలువ చేసే ల్యాండ్స్ ఇచ్చే సమయంలో తన భార్య సురేఖే తన సంతానానికి ఈరోజు రేపు తన కుటుంబం తప్పితే ఇంకో పక్కన వాళ్ళకి ఎవరికి సహాయం చేయలేని పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ. అటువంటిది మీ సిస్టర్స్ అంటే మన ఫ్యామిలీ అని చెప్పేసి చిరంజీవి గారు ఇద్దరు చెల్లెలకి 100 కోట్లు విలువ చేసే ల్యాండ్స్ ఇవ్వటంలో
మరి సురేఖమ్మ పాత్ర ఎనలేనిది. అటు కుటుంబ బాధ్యత, కుటుంబ పోషణ, హెవీ షెడ్యూల్లో, హెక్టిక్ షెడ్యూల్లో ఒక అగ్ర హీరో చిరంజీవి గారి ఇండస్ట్రీ పెద్ద 4 దశాబ్దాల పైనే మగటోలేని మహారాజు ఎదుగుతున్న చిరంజీవి గారి ఎదుగుదలలో ఆమె పాత్ర ఎనలేనిది. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఎదుగుదలలో ఆమె పాత్ర ఎనలేనిది. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కావచ్చు, ప్రసన్న గారు కావచ్చు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఆ కుటుంబం మొత్తాన్ని ఆమె చూస్తున్న తీరు అద్వితీయం, అమోఘం అనేది చెప్పుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే మహిళలు ఒంటెలు కుందేలు కాదు, అది అంతరిక్షం దాకా వెళ్ళే సమాజంలో మనం ఉన్నాం. అటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు 68వ బర్త్డే జరుపుకోబోతున్నారు. 7 వయసులో చిరంజీవి గారు ఉన్నారు. ఇంతమంది సంతానాన్ని చూడటం, వాళ్ళ బాధ్యత, బరువు బాధ్యతలు మోయటం మామూలు విషయం కాదు. ఈరోజు మరొకసారి మనస్ఫూర్తిగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరికొన్ని 2 రోజుల్లో ఆ వివాహ దినోత్సవం కూడా జరుపుకోవటం అద్వితీయం, అమోఘంగా మనం చెప్పుకోవాలా. అదృష్టవశాత్తు నేను కూడా చిరంజీవి గారిని చూసి ఎదిగిన వాడిని. చిరంజీవి గారి చేతుల మీదుగా అనేక ప్రైజులు పొందాను. నా మిస్సెస్ కూడా మీలెవరు కోటేశ్వరులో విజయం సాధించింది 14 క్వశ్చన్ దాకా, ప్రత్యూష చందు. ఈరోజు మా పెళ్లి రోజు కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా మాకు గుర్తుంది. మీలెవరు కోటేశ్వరం 2 రోజులు జరిగినప్పుడు కూడా నా మిస్సెస్ ప్రత్యూషకి నాకు ఆ రోజు చిరంజీవి గారు బట్టలు పెట్టడం జరిగింది. గొప్ప అనుభూతి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 దశాబ్దాల పైన చిరంజీవి గారితో అనేకమైన మర్చిపోలేని అనుభూతులు మాకు కూడా ఉన్నాయి. అదే గొప్ప ఇల్లాలు పుట్టినరోజున మా పెళ్లి రోజు కూడా జరుపుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రేపు ఫిబ్రవరి 20 ఆమె పెళ్లి రోజు, ఫిబ్రవరి 22 నా పుట్టినరోజు కూడా. అట్లా గొప్ప వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అతి రేరుగా ఉంటారు. సమాజం కోసం, సమాజ హితం కోసం, కుటుంబం కోసం, కుటుంబ విలువల కోసం పరితపించే వాళ్ళు రేరుగా ఉంటారు. కాబట్టి నేటి తరం జనరేషన్కి, నేటి తరం మహిళలకి గొప్ప ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారి శ్రీమతి కొనిదెల సురేఖమ్మ గారిని చూసుకోవచ్చు. ఆమె గొప్ప ఇల్లాలు, గొప్ప ఆదర్శమైన తల్లి, అనేక పాత్రలు పోషిస్తా నేటి సమాజానికి ఒక రోల్ మోడల్గా సురేఖమ్మ గారిని చూసుకోవచ్చు. మరొకసారి కిరణ్ టీవీ సాక్షిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె 2 నూరేళ్ళు ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వాళ్ళ కుటుంబంకి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.